ముక్కు పుడక విషయంలో అక్షయని బాగా ఇరికించాను. ఊరంతా కలిసి అవని కుటుంబం మీద ప్రెషర్ తీసుకొని వస్తారు. ఫైనల్ స్టేజ్లో అవని వాళ్ళు లొంగిపోయి అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అక్షయను అవని త్యాగం చేయాల్సి వస్తుంది. అక్షయని కోట దగ్గరికి తీసుకుని వెళ్తారు. వసీకరకి అప్పగించేస్తారు. వసీకర అక్షయతో ముక్కు పుడుకని వెతికిస్తుంది. అక్షయకి దొరుకుతుంది. ఆ సమయంలో నేనెంటరై దాన్ని లాక్కుంటాను. ముక్కు పుడక వన్స్ నా చేతికి అందింది అంటే వసీకరని అడ్డం తప్పించుకొని మహామంత్రశక్తులను నా సొంతం చేసుకుంటాను. మాయా, ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నావు? సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతుంటాను. కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అంటే ఇదే. నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. అవును, నీ గురించి మేము ఊహించుకున్నది వేరు, చూస్తున్నది వేరు. అది తాతయ్య. ఇంకేం చెప్పకు. నువ్వు చెప్పేది మేం వినాం. మేం చెప్పేదే నువ్వు విను. నువ్వు చూడటానికి సాఫ్ట్ గా ఉంటావు, మరి కోటలోకి వెళ్లేంత ధైర్యం ఎలా చేసావు తల్లి? అవును మాయా, నువ్వు మంచిదానివని గెస్ చేశాను గాని ఇంత జెన్యూన్ గా ఉన్నావేంటి? ఇట్స్ మై లక్ అని తాతయ్యతో అంటున్నాను. నీ ధైర్య సాహసాలకి ముచ్చటేసిందమ్మా. ఊరికో పరిష్కారం చూపించే విధంగా పెద్దరికాన్ని తల మీదెత్తుకున్నావు. అందుకే నిన్ను అభినందిస్తున్నాను మనవరాలా. ఓ, థ్యాంక్ యూ తాతయ్య గారు. ఇంకా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని షాక్ అయ్యాను. కాసేపు బ్లాంక్ అయిపోయాను. నవ్ ఐమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కలకాలం ఇలాగే ఉండాలమ్మా. అవును, మేము వచ్చే సమయానికి నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? అదా, అది ఏం లేదు. మీ వంటి మంచి వారింటికి కోడల్ని మనవరాల్ని అయినందుకు సంతోషపడుతూ నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అలాగే మన మ్యారేజ్ విషయం నా పేరెంట్స్కి ఎలా చెప్పాలా అని ప్రిపేర్ అవుతున్నాను. పిలిపించమ్మా, మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. సమయం చూసి పిలుస్తాను తాతయ్య గారు. సరే అమ్మా. పిలిస్తే నేనే కిందకు వచ్చేదాన్ని కదా, మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏం అవసరం లేదు, యూ క్యారీ ఆన్.